ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? నా జీవితాల్లో మనకి ఎప్పుడో ఒక అనుమానం ఉంటుంది. నా ఒక్కడిని బట్టి ఏమైనా జరుగుతుందా? నా ఒక్కడిని బట్టి నా జీవితము, నా పరిస్థితులు మారుతాయా అనే ఒక ప్రశ్న మీ జీవితాల్లో ఉంది. ఎస్, ఒక్కరిని బట్టి కుటుంబము, వైవాహిక జీవితం, సంఘము మారే పరిస్థితి ఉంది. ఆ ఒక్కరు మీరు కావచ్చు. ఏ విధంగా తెలుసుకోవాలంటే నాతో పాటు వాక్యాన్ని వినండి, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. అందరం కళ్ళు మూసుకుందాం, చేతులు జోడిద్దాం, తలలు వంచుదాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా దేవా, జీవాధిపతి, సర్వాధికారి అయిన దేవా, ఎంతైనా నమ్మదగిన గొప్ప దేవుడివి తండ్రి, మీ పరిశుద్ధ పాదాల దగ్గరకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాం. యేసు అనుచరులకి ప్రవ్వ అనేక బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు పంపించారు. ఈ ప్రార్థన అవసరతలు మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం తండ్రి. వీటిలో ప్రాముఖ్యంగా అమృత గారి కొరకే, బిడ్డ ఆరోగ్యం కొరకే, రాధిక నార్మల్ డెలివరీ కొరకే, మమత రాణి గారి సంతానం కొరకే, కె శామ్యుల్ గారు ప్రవ్వ ఆ బిడ్డ కొరకై, కీర్తి మాధవి గారు ప్రభా మంచి ఆరోగ్యం స్వస్థత కొరకే, డివికే దినాకర్ ఆరోగ్యం కొరకై, ఇవాన్ చౌదరి ప్రభా ఆరోగ్యం కొరకే, సుచరిత గారు వారి కుటుంబం కొరకే, ఆత్మీయ ఎదుగుదల కొరకే, అరవింద్ గారు ఉద్యోగం సెటిల్మెంట్ వివాహం కొరకే, పృథ్వీ గారు ఉద్యోగం సెటిల్మెంట్ వివాహం కొరకే, సొంత గృహం కొరకే, మౌనీష్ గారు ప్రభా నీట్ రిజల్ట్ కొరకే ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు తండ్రి. వీరే కాకుండా ఇంకా ఏ బిడ్డలైతే నీట్ రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నారో వారందరినీ, హాస్పిటల్స్లో ఐసీయూలో ఉన్న ప్రతి బిడ్డ కొరకే, సంధ్యమ్మ గారి సుఖప్రసవం కొరకే ప్రవ్వా, కాంతామణి గారి స్వస్థత కొరకే, వర్నన్ మెగ్గి ప్రవ్వా సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం కొరకే, శారన్ ఆంటీ, మేరీ, రత్నకుమారి ఆంటీ గారు, సుశీల ఆంటీ గారు, కౌశల్యమ్మ గారు ప్రవ్వా, శాంత పరదేశి గారి కొరకే, శారన్ ఆంటీ గారి కొరకే, ప్రమీల ఆంటీ, ప్రమీల బాయ్ గారు, లక్ష్మీబాయి గారి కొరకే, సుప్రీత్ తనుశ్రీ కొరకే, ఈ విధంగా అనేక బిడ్డల కొరకే పేరు పేరున మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. అదేవిధంగా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మీరెంతైనా నమ్మదగిన దేవుడివి తండ్రి. ఈరోజు మేమేమై ఉన్నామో మీ కృప ప్రవ్వ, మీ చిత్తము ప్రవ్వ, మా సజీవత్వానికి కారణభూతుడైన దేవుడివి తండ్రి. మేమెవ్వరికి పనికిరాము ప్రవ్వ, కానీ మీరు మమ్మల్ని ఈ బలహీనమైన వారిని తీసుకొని బలమైన పాత్రలుగా నిలబెట్టగలిగిన గొప్ప దేవుడివి తండ్రి. ఈ గొప్ప ఆత్మీయ సత్యం సర్వలోకం తెలుసుకోవాలి అని అంటే ఎవరైనా వెళ్ళాలి, లేకపోతే వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించాలి. ఇంత గొప్ప అవకాశం సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించిన సిస్టర్ వినోద గారు, తన కొరకే, తన కుటుంబం కొరకే, తన జీవితంలో ఉన్న ప్రతి ప్రార్థన అవసరత కొరకే మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. బిడ్డ చేసిన ఒక్క సహాయాన్ని బట్టి ఈరోజు ఒక్క ఆత్మైన రక్షణ పొందే అవకాశాన్ని దయచేశారు. కాబట్టి ఈ రక్షణ సువార్తని, రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలు, అదేవిధంగా వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన సిస్టర్ వినోద గారికి, అదేవిధంగా ఈ వాక్యం ఏ రీతిలోనైనా వింటున్న ప్రతి బిడ్డకి దేవుడిస్తున్న వాగ్దానము, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19-20 వచనం. అదేవిధంగా దేవుడిస్తున్న ఆజ్ఞ, వీటి అందే సాధకము చేసుకునము. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఈ ఆజ్ఞానుసారంగా దేవుడిచ్చిన ప్రతి మాట యందు సాధకం చేసుకోగా మనం ప్రార్థించగా ఆయన ఉత్తరమిచ్చే దేవుడు అనే వాగ్దానం మన జీవితాల్లో నెరవేరే అనుభవంలోకి ప్రతి బిడ్డను నడిపించమని, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని, ఈ వాక్యం విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోరు ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించి వినబోతున్న బిడ్డలతో బోధించబోతున్న నాతో మాట్లాడమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో, వైవాహిక జీవితంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఒకానొక సమయంలో దేవుడు దేశాన్ని బట్టి సర్వలోకానికి ఒక ఆదర్శంగా దేశాన్ని నిలబెట్టేవారు. కృపాకాలం వచ్చాక మనుషులను బట్టి దేవుడు లోకానికి ఒక ఆదర్శంగా ఉండేటట్టు దేవుడు తీర్చిదిద్దుతున్నారు. దీని ఇంకా నేను వివరిస్తాను. మీరు కానీ ఈరోజు ఈ వాక్యం వింటున్నవారు తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, కుటుంబంగా మనం వైఫల్యం పొందామా, విజయాన్ని పొందుకున్నామా? భార్య భర్తలుగా, సంఘంగా వైఫల్యం పొందామా, విజయాన్ని పొందుకున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. నా జీవితాల్లో మనం ఎవ్వరు లేని వారి వలె, అతి ముఖ్యంగా మనుషులున్నా లేకపోయినా దేవుడు లేరు అనే విధంగా మనం జీవిస్తే సాతానుడు మింగేస్తాడు మనని. సాతానుడు ఎంత భయంకరంగా మింగేస్తాడంటే ఎవరికి కనపడకుండా ఉండే విధంగా మింగేస్తాడు. దేవుడితో ఏకమై మనం జీవిస్తే దేవుడు మన జీవితాల్లో మనుషులని మన జీవితాల్లో మనకి దూతలుగా పంపించి మనల్ని కాపాడే దేవుడుగా ఉన్నారు అనేది మనం గమనించాలి. మీరు ఈ వీడియోని చూడండి.
ఈ వీడియోలో మీరు గమనిస్తే దీన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు కానీ హిప్పోపొటమస్ అని అంటారు. ఒక చిన్న హిప్పో నీళ్లు తాగడానికి వచ్చింది. అక్కడ ముసలి అనగా క్రొకడైల్ ఏం చేసిందంటే ఎవరు లేరు కదా అని చెప్పి దాన్ని మింగేస్తానికి వచ్చేసింది. తర్వాత మీరు గమనిస్తే దాని కుటుంబ సభ్యులందరూ వచ్చారు. కుటుంబ సభ్యులందరూ వచ్చాక అక్కడ గమనిస్తే ఆ ముసలిని ఆ క్రొకడైల్ ఒక ఆట ఆడుకుంటున్నారు. ఈరోజు నేను చెప్పే మాటను మీరు గమనిస్తే ఒక్కరికి బాధ కలిగితే కుటుంబం అంతా ఐక్యమైనట్టు, ఈరోజు ఒక్కరిని బట్టి ఒకరి విశ్వాసాన్ని బట్టి కుటుంబం అంతా రక్షణ పొందే విధంగా కూడా పరిస్థితులు ఉంటాయి అనేది మన జీవితాల్లో గమనించాలి. ఒక్కరిని దేవుడు తండ్రిని దేవుడి లోకంలోకి పంపించారు, అది యేసు ప్రభువారిని. సర్వలోకము సువార్త ప్రకటించబడే విధంగా దేవుడు చేశారు. చాలామంది అంటుంటారు మత మార్పులు అవి ఇవి అని చాలామంది అంటుంటారు. కానీ నేను చెప్పే మాట ఒక స్టాటిస్టిక్స్, 800 కోట్ల మంది జనాభా, 800 కోట్ల మంది జనాభా ఉన్న ఈ ప్రపంచంలో 500 కోట్ల బైబిల్స్ అమ్మబడ్డాయి అంటే మీరు ఆలోచించండి. అనగా ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి? 500 కోట్ల మంది దగ్గర బైబిల్ ఉన్నాయి అనంటే మీకే తెలుసు, ఇంకా దానికి నేను గురించి వివరించే అవసరం లేదు. ఒక్క యేసు ప్రభువారి లోకానికి రావడాన్ని బట్టి ఇంత గొప్ప మార్పు వచ్చినప్పుడు, తమ్ముడు చెల్లెమాకాయ అన్నయ్య, నీ జీవితంలో నీ గాయం కలిగి, నీ జీవితంలో నువ్వు విరిగి నలిగిపోయిన పరిస్థితుల్లో ఉంటే, ఈ వీడియోలో హిప్పోపొటమస్లు ఏ విధంగా అన్నీ వచ్చి దాన్ని కాపాడడానికి వచ్చాయో, ఈరోజు సర్వ సృష్టికర్త నీ కోసం వచ్చారు. నీ జీవితాన్ని మార్చడానికి వచ్చారు, నీ గాయాన్ని మాన్పడానికి వచ్చారు, నువ్వు ఆరిపోతున్న జీవితాన్ని వెలుగులోకి తేవడానికి వచ్చారు. అదే దేవుడు ఈరోజు నీ జీవితం ద్వారా నీ కుటుంబాన్ని మార్చాలని ఆశ కలిగి ఉన్నారు. ఆ ఒక్క వ్యక్తిగా నీ కుటుంబంలో నువ్వు ఉన్నావా? నేను బైబిల్ అనేక ఎగ్జాంపుల్స్ నేను ఇవ్వగలుగుతాను. ఒక్క రాహాబుని బట్టి కుటుంబం అంతా రక్షింపబడింది. ఇద్దరు వ్యక్తులు, యెహోషువ అనే కాలేబు అనే 2 వ్యక్తులను బట్టి వాగ్దానపు దేశంకి 6 లక్షల కాలువలం ప్రవేశించే గొప్ప అవకాశం కలిగింది. ఈరోజు నీ నా జీవితాల్లో ఆలోచించాలి, ఆ ఒక్క వ్యక్తిగా నువ్వు ఉన్నావా? నిన్ను దేవుడును ఒంటరివాడిగా ఉన్నా, ఒంటరి దానిగా ఉన్నా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని విశ్వాసము నమ్మకంగా ఉంది. నీకు గాయం కలిగితే ఆయనకి నొప్పి అవుతుంది. నీవు కన్నీరు కారుస్తే ఆయన బాధపడే కన్నీరు కార్చే పరిస్థితి ఉంది. అంత గొప్ప దేవుడు నీ దేవుడు, నా దేవుడు అనే సత్యము నువ్వు తెలుసుకోవాలి. ఆ విధంగా నువ్వు నడిపింపబడాలి. నీ గాయం మానిపోవాలి. నీ జీవితంలో విరిగిపోయిన పరిస్థితులు ఉంటే తిరిగి కట్టబడాలి. ఆరిపోయే పరిస్థితి ఉంటే నువ్వు ఇంకా ముందు కంటే వెలిగింపబడే పరిస్థితుల్లో ఉండాలని మీ ప్రియతమన్న జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరులు అనే పరిచర్య మీ కొరకు ప్రతిరోజు 4 పూటలు మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. మీరు బాగుండాలి, మీ జీవితాలు కట్టబడాలి, మీరు ముందు కంటే ఎక్కువగా వెలుగులోకి ఉండి వెలుగుమయంగా మీ కుటుంబాన్ని మార్చే విధంగా ఆ ఒక్క వ్యక్తిగా మీరు మారబడాలి అని మీ కొరకు మేము ఉపవాస ప్రార్థనలు మేము చేస్తున్నాం. ఇంత గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు మాకు దయచేసినందుకు క్రీస్తు నామమున తండ్రిని దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను. ఈ వీడియోలో మీరు చూసినట్టు దేవుడు మీ కొరకు ఈ లోకంలోకి వచ్చారు. ఆ సాతానుడు మింగివేయకుండా మిమ్మల్ని కాపాడడానికి వచ్చారు. ఒక్క వ్యక్తిని బట్టి ఆ జంతువులు వచ్చాయి. సర్వలోకాన్ని బట్టి దేవుడి లోకంలోకి వచ్చారు. దేవుడి నామానికి మహిమ కలుగును. నువ్వు ఒక్కడిని బట్టి నీ కుటుంబం రక్షింపబడే విధంగా దేవుడు నిన్ను తీర్చి దిద్దునుగాక. ఆమేన్. మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో యెషయా గ్రంథం 42వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. నేను ఫస్ట్ పాయింట్ చెప్పలేదు, చివరిలో పాయింట్ చెప్పాను. ఏంటిది ఆ పాయింట్? ద ప్రామిస్ ఆఫ్ ఎ సేవియర్, అనగా ఒక రక్షకుడి యొక్క వాగ్దానం ఈ 42వ అధ్యాయంలో చేయబడింది. దాసుడుగా సంబోధింపబడింది. ఆ దాసుడు ఒకప్పుడు ఇశ్రాయేలు దేశం, ఇప్పుడు గమనిస్తే అది యేసు ప్రభువారు అనేది గమనించాలి. యేసు ప్రభువారి గురించి కొద్ది మాటలు చెప్తే సరిపోదు, ఎంత చెప్పినా తక్కువనే. కాబట్టి యేసు ప్రభువారి గురించి ఈరోజు కూడా కొంచెం ఆ ఫస్ట్ పాయింట్, మీ ముందుగానే బైబిల్ ముందుగానే ఉంటే అంటే అర్థం ఏంటిది? ఉంటే అని కాదు, మీరు బైబిల్ మీరు తెచ్చుకోవాలి. ఓకేనా? మీ బైబిల్ మీరు తెరిస్తే యెషయా గ్రంథం 42వ అధ్యాయం మొదటి 9 వచనాలు మనం ప్రాముఖ్యంగా గమనిస్తే, ఈ 9 వచనాలలో గమనిస్తే మొట్టమొదటి వచనంలో మీరు గమనిస్తే ఇక్కడ రాయబడ్డ మాట ఇది ఒక దాసుడిగా సంబోధింపబడింది. ఈ దాసుడిగా సంబోధింపబడింది ఇది యేసు ప్రభువారి గురించి అనేది మనం గమనించాలి. యేసు ప్రభువారి గురించి ఎందుకు సంబోధింపబడింది? ఇంతకుముందు దాసుడు అనే మాట ఎవరి గురించి రాయబడింది అనే ఒక సందేహం ఉంటుంది. ఇంతకుముందు మనం గమనిస్తే దాసుడుగా అనే మాట ఇశ్రాయేలు దేశం గురించి రాయబడింది. ఎందుకు ఇశ్రాయేలు దేశం గురించి దాసుడుగా రాయబడిందంటే
ఒకానొక సమయంలో తండ్రి అయిన దేవుడు ఏం చేసేవారంటే ఇశ్రాయేలు దేశాన్ని బట్టి ప్రజల్ని చేరి ప్రజల జీవితాలు మార్చడానికి తండ్రి అయిన దేవుడు ఆ విధంగా చేసేవారు. మీరు కానీ నాతో పాటు ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చిన నేను. తర్వాత సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం. నీకు జనులగుటకై వారిని నీవు విమోచించినట్లును నీకు ఖ్యాతి కలుగునట్లును నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయనట్లును దేవుడవైన నీవు ఐగుప్తు దేశంలో నుండి ఆ జనుల వశంలో నుండి వారి దేవతల వశంలో నుండి నీవు విమోచించిన ఇశ్రాయేలును నట్టి నీ జనుల వంటి జనము లోకమందు మరి ఎక్కడనున్నది? ఇక్కడ మీరు గమనించండి, ఈ 2 వచనాలలో మీరు గమనిస్తే దేశం గురించి రాయబడింది. అనగా ఈ దేశం ఒకప్పుడు దాసుడుగా ఉన్న ఈ దేశాన్ని బట్టి ఖ్యాతి పొందేటట్టు, ఈ దేశాన్ని బట్టి దేవుడి గురించి సర్వలోకం తెలుసుకునే విధంగా దేవుడు కార్యము చేశారు. కానీ మీరు ఇక్కడ గమనిస్తే అది ఎన్నడూ కూడా జరగలేదు. ఎందుకు? ఎప్పుడు చూడండి ఈ ఇశ్రాయేలు ప్రజలంతా ఎప్పుడు పడితే అప్పుడు తొట్టిల్లిపోవడం, ఎప్పుడు పడితే అప్పుడు దేవుడికి వ్యతిరేకంగా జీవించే పరిస్థితుల్లో ఉన్నారు. దేవుడు దేని కొరకైతే, ఏ ఉద్దేశం కొరకైతే, ఏ చిత్తం దేవుడిదైతే ఈ ప్రజల ద్వారా నెరవేర్చి లోకమంతా ఏ విధంగా ఐగుప్తు నుంచి దేవుడు వారిని అద్భుత రీతిలో బయటకు తీసుకొచ్చారు. లోకము తెలుసుకొని దేవుడు ఎంత గొప్పవారు, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది, దేవుడు ఏ విధంగా చూచే దేవుడు, మాట్లాడే దేవుడు, క్షమించే దేవుడు అని సర్వలోకం తెలుసుకోవాలని ఈ దేశాన్ని ఎంచుకుంటే, ఈ దేశము లోకానికి దేవుడి యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క సువార్తను ప్రకటించడం పోయి లోకంలో కలిసిపోయే విధంగా వీరు జీవించేవారు. కానీ మీరు ఇక్కడ గమనిస్తే వీరు ఎప్పటికెప్పుడైతే ఒక దేశంగా వీరు వైఫల్యం చెందినప్పటికీ దేవుడి చిత్తం మాత్రం ఎన్నడూ ఆగలేదు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నవారు, నా ఉద్దేశం నేను చెప్పే ఒక ఆలోచన ఈరోజు మీరు గమనించండి. దేవుడు ఒక దేశాన్ని ఎంచుకున్నారు. ఆ దేశం ద్వారా సువార్త ప్రకటింపబడాలని ఎంచుకున్నప్పటికీ ఆ దేశము దేవుడి నుంచి ఎప్పటికప్పుడు దూరం అయిపోతూ వస్తుంది. ఎప్పటికప్పుడు ఆ దేశమంతా తొట్టిల్లిపోవడం, ఎప్పటికప్పుడు ఆ దేశమంతా దేవుడికి అవిధేయులుగా జీవించే పరిస్థితి వస్తూ వచ్చింది. ఈరోజు ఈ వాక్యం వింటున్నారు, ఒక్కసారి మీరు ఆలోచించండి. మనం దేశంగా కాకపోయినా ఒక కుటుంబంగా మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? మనం ఒక కుటుంబంగా ఇతరులకి ఒక ఆదర్శవంతంగా, ఇతరులకి మన జీవితాలు దేవుడు ఎంత గొప్పవారని చెప్పే విధంగా మన కుటుంబ జీవితం ఉందా? మన వైవాహిక జీవితం ఉందా? లేకపోతే ఒక సంఘంగా లోకానికి ఒక ఆదర్శంగా ఉండే విధంగా మన సంఘాలు కానీ, కుటుంబాలు కానీ, వైవాహిక జీవితాలు ఉన్నాయా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఒకప్పుడు దేశాన్ని ఎంచుకున్నారు దేవుడు సువార్త ప్రకటించడానికి. ఎప్పుడైతే వీరు దేవుడి నుంచి దూరమైపోతూ వచ్చారో, దేవుడు ఎంచుకుంది ఒక మనిషి నుంచి దేశాలు సువార్త ప్రకటింపబడాలనే విధంగా దేవుడు ఎంచుకున్నారు. అదే 42వ అధ్యాయంలో రాయబడ్డ మాట, అది యేసు ప్రభువారు అనేది మనం గమనించాలి. దేశాన్ని నుంచి మనుషులని చేరడానికి ఒకప్పుడు ప్రయత్నం జరిగింది. మనిషి నుంచి, అనగా ఒక్క మనిషి నుంచి దేశాలు సువార్త వినేటట్టు దేవుడు చేశారు. ఆ దాసుడు, ఆ మనిషి యేసు ప్రభువారు అనేది మనం గమనించాలి. ఈరోజు నువ్వు నా జీవితంలో ఒక్కసారి మనం ఆలోచించాలి. కుటుంబంగా, భార్యాభర్తలుగా, సంఘంగా వైఫల్యం చెందాం. ఈరోజు వ్యక్తిగతంగా యాజ్ అన్ ఇండివిజువల్గా ఒక్కసారి మీరు ఆలోచించండి, మనం ఈ విధంగా జీవిస్తున్నాం. ఈరోజు మన జీవితాల్లో ఆ వ్యక్తిగతంగా మనం వైఫల్యం చెందాము కాబట్టి ఈరోజు మన ఆత్మీయ జీవితాలు రక్షణకి నడిపింపబడకుండా ఉన్నామేమో అనేది ఆలోచించండి. యేసు ప్రభువారు ఒక్కరే వచ్చారు, సర్వలోకానికి సువార్త ప్రకటించే విధంగా, అనేకుల్ని ప్రేరేపించే విధంగా వారు జీవించారు. దేవుడు కదా అని అంటుండొచ్చు. రాహాబు తీసుకొని ఒక వేశ్య, ఒక స్త్రీ కుటుంబం అంతా రక్షణలోకి నడిపించే విధంగా దేవుడిని తనను ఒక బలమైన పాత్రగా వాడుకున్నారు. ఈరోజు నేను ఇక్కడ చెప్పే మాట మీరు గమనిస్తే, దేశంగా ఉన్నవారు వైఫల్యం చెందిన, వ్యక్తిగతంగా ఉన్నవారిని దేవుడు బలపరిచి లోకమంతా నా జీవితాలు, వ్యక్తిగత జీవితాలను బట్టి ఒక సాక్ష్యంగా ఉండేటట్టు తీర్చిదిద్దే దేవుడు ఉన్నారు అనేది మనం గ్రహించాలి. దేశంగా ఉన్నవారు, కుటుంబంగా ఉన్నవారు, సంఘంగా ఉన్నవారు, భార్యాభర్తలుగా ఉన్నవారు సువార్త ప్రకటించడంలో వైఫల్యం చెందిన, ఆ వైఫల్యము
నీ జీవితంలో రాకుండా నీ ఒక్కడి ద్వారా మళ్ళీ తిరిగి కుటుంబం, మళ్ళీ తిరిగి వైవాహిక జీవితం, మళ్ళీ తిరిగి సంఘం కట్టే విధంగా దేవుడు చేయాలని ఆశ కలిగింది. See, as a family we might fail, as an husband and wife we might fail, as a church we might fail. నీ నా జీవితంలో ఒక భార్యాభర్తలుగా, ఒక కుటుంబంగా, ఒక సంఘంగా మనం వైఫల్యం చెందామేమో, కానీ ఈ వైఫల్యము దేవుడి యొక్క చిత్తం మన జీవితాల్లో నెరవేరకుండా ఆగవు అనేది మనం గ్రహించాలి. ఇశ్రాయేలు దేశము వైఫల్యం చెందింది, కానీ దేవుడి చిత్తం మాత్రం ఆగలేదు. క్రీస్తు ద్వారా దేవుడి చిత్తము నెరవేరబడింది. ఈరోజు నీ ద్వారా తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్ లాంటి నేను చెప్పే మాట మీరు చాలా జాగ్రత్త. నీ ద్వారా కుటుంబము ఆశీర్వదింపబడే విధంగా దేవుడు చేయాలని ఆశ కలిగి ఉన్నారు. మీరు ఈ వీడియోని చూడండి. మీరు ఈ వీడియోని మీరు గమనిస్తే, ఒక ఎద్దు తన బిడ్డను కాపాడాలి. ఎన్ని సింహాలు ఉన్నాయి మీరు గమనించండి. ఎన్ని సింహాలు ఉన్నాయి? సుమారుగా ఒక 5-6 సింహాలు తన బిడ్డను అటాక్ చేస్తున్నాయి. 5-6 సింహాలు అటాక్ చేస్తుంటే ఒక్క ఎద్దు, మీరు ఆలోచించాలి, ఒక్క ఎద్దు ఆ సింహాలన్నీ తరిమే విధంగా అంత ధైర్యం తన జీవితంలో కలిగి. ఈరోజు నేను చెప్పే మాట మీరు ఆలోచించండి. నీ ద్వారా తమ్ముడు, చెల్లెమ్మ, నీ ద్వారా నీ కుటుంబం ఆశీర్వదింపబడే అవకాశం ఉంది. నీ ద్వారా నీ కుటుంబం సంతోషంగా, సమాధానంగా జీవించే అవకాశం ఉంది. నీ ద్వారా నీ కుటుంబం బాధపడకూడదు. నీ ద్వారా నీ కుటుంబం అప్పులు పాలు కాకూడదు. నీ ద్వారా నీ వైవాహిక జీవితం పాడు కాకూడదు. ఈ వీడియోలో మీరు గమనించండి. సింహాలు వెంటబడుతుంటే ఒక్క ఎద్దు తన బిడ్డను ఎంత గొప్ప రీతిలో కాపాడుతుంది. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఆలోచించాలి. ఆ ఒక్కరి యేసు ప్రభువారు అనేది మనం ఇక్కడ గమనిస్తే, ఒక్క వ్యక్తి ద్వారా సర్వలోకాల్లో సువార్త ప్రకటించే విధంగా దేవుడు ఎంచుకున్నారు. ఆ దేవుడు యేసు ప్రభువారు దాసుడుగా ఈ లోకంలోకి వచ్చారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి మనం గమనిస్తాం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తికునిగా చేసుకొనెను. మీరు గమనించండి, దాసుడుగా ఈ లోకంలోకి ఎవరు వచ్చారు? ఇశ్రాయేల్ దేశాన్ని ఎంచుకుంటే ఇశ్రాయేల్ దేశం వైఫల్యం చెందింది, కానీ యేసు ప్రభువారు వైఫల్యం చెందలేదు. ఈరోజు నా జీవితాల్లో నేను చెప్పే మాటను మీరు ఒక్కసారి ఆలోచించండి. నీ జీవితంలో ఉన్న వైఫల్యాలు, నువ్వు పొందుకున్న వైఫల్యాలు, నువ్వు విరిగి నలిగిపోయిన పరిస్థితులు, నువ్వు గాయపడ్డ పరిస్థితుల్లో ఎన్నడూ కూడా దేవుడి చిత్తము నీ పట్ల ఆపవు అనేది నువ్వు గమనించాలి. యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చింది. ఒక రీడ్ లాంటి జీవితం, ఒక రెళ్ళు లాంటి జీవితం. మీరు ఈ దృశ్యాన్ని చూస్తే, ఈ రెళ్ళు లాంటి జీవితము, అది ఏది వచ్చినా, గట్టిగా గాలి వచ్చినా, నీళ్లు వచ్చినా, జంతువులు వెళ్ళినా విరిగిపోతుంది. అలాంటి జీవితం మన జీవితం. కానీ దేవుడు అలాంటి జీవితం విరగొట్టడానికి రాలేదు, కానీ తిరిగి బలపరిచి కట్టడానికి లోకంలోకి వచ్చారు. ఒత్తులో మీరు గమనిస్తే నూనె కావాలి. ఆ నూనె చివరిగా ఉన్నప్పుడు ఆ ఒత్తు అంతా చివరిగా కొట్టుకొని ఆరిపోతుంది. కానీ అలాంటి ఆరిపోయే వాటిలో జీవితాల్లో దేవుడు తిరిగి వెలుగు, ముందు కంటే ఎక్కువగా వెలుగు ఇవ్వాలని ఆశ కలిగి లోకంలోకి వచ్చారు. ఆయన దాసుడుగా వచ్చారు. గాయపడ్డ వారిని గాయపరచడానికి, అణిగిపోయిన వారికి ఇంకా అనగొట్టడానికి లోకంలోకి రాలేదు, కానీ ఆ దాసుడు నీ జీవితంలో నువ్వు కోల్పోయినవి తిరిగి ఇవ్వడానికి, నీ జీవితంలో ఆనందాన్ని తిరిగి ఇవ్వడానికి ఆశ కలిగి ఉన్నారు. ఎందుకు మన జీవితాల్లో ఆ ఆనందం పొందుకోలేట్లేదు? ఎందుకు మన జీవితాల్లో వైఫల్యం దగ్గరే ఆగిపోతున్నాం? ఎందుకనగా మన జీవితాల్లో పాపం ఉండడాన్ని బట్టి, గర్వం అనేది ఉండడాన్ని బట్టి, మన జీవితంలో స్వార్థం అనేది ఉండడాన్ని బట్టి, మన జీవితాల్లో చెడు సహవాసాలు కలిగి ఉండడాన్ని బట్టి, మన జీవితాల్లో ఆధ్యాత్మిక జీవితం బలహీన పడడాన్ని బట్టి ఆ వైఫల్యాల్లోనే మనం ఉండిపోతున్నాం. కానీ మీరు ఒక్కటి గమనించండి, ఒక రెళ్ళు లాంటి జీవితం, ఒక రీడ్ లాంటి జీవితాన్ని తిరిగి కట్టగలిగిన దేవుడు. ఆరిపోయే వాటికి హీ క్యాన్ ఫ్యాన్ అండ్ ఫ్లేమ్ ఇట్ బ్యాక్ అగైన్. హీ క్యాన్ లైట్ ఇట్ దెన్ బిఫోర్ విత్ ద హోలీ స్పిరిట్. నీ జీవితంలో ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీ ఆరిపోయే జీవితంలో వెలిగి ఇవ్వగలిగిన దేవుడు. నువ్వు ఎలాంటి చెడు సహవాసాల్లో ఉన్నావో ఆ సహవాసాల నుంచి నేను తొలగించి నీ ఒక్కడి ద్వారా లోకంలో మార్పు, నీ కుటుంబంలో మార్పు, నీ వైవాహిక జీవితంలో మార్పు, నీ సంఘంలో మార్పు తేగలిగిన దేవుడు. ఆ దేవుడు నీ తోడు ఉన్నారు అనేది నువ్వు గ్రహించాలి. మీరు గమనిస్తే ఈ దృశ్యాన్ని గమనించండి. ఒక్క అడుగు అక్కడున్న ఆలోచననంతా మార్చేసింది. ఈ వీడియోని మీరు గమనించి, ఒక్క అడుగు ఆలోచననంతా మార్చేసింది, వేరే దారిలో వెళ్ళేటట్టు చేసింది, నష్టం కలగకుండా చేసేసింది ఈ వీడియో. అక్కడ మీరు గమనిస్తే అలాంటి మార్పు నీ ద్వారా దేవుడు తేవాలని ఆశ కలిగి ఉన్నారు. సిద్ధంగా ఉన్నావా? వైఫల్యాల్లోనే, గాయాల్లోనే, విరిగి నలిగిపోయిన పరిస్థితుల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నావు.
ఎందుకున్నావు? తమ్ముడు చెల్లెమ్మ ఆలోచించు. పాపాన్ని వదులుకోలేకపోతున్నావా? గర్వము, స్వార్థం లాంటి జీవితాన్ని వదులుకోలేకపోతున్నావు. నీ చెడు సహవాసాల్లో ఉన్నావు, అది వదులుకోలేకపోతున్నావు. నీ ఆత్మీయ జీవితాల్లో నువ్వు బలహీన పడిపోయి దేవుడి కొరకు జీవించాలనే వాంఛలో నువ్వు పడిపోయి ఉన్నావు. కానీ దేవుడు ఒక దాసుడుగా సర్వాన్ని వదులుకొని నీ కోసం వచ్చారు. నీ ద్వారా ఐఎమ్ టెలింగ్ యూ, నేను నీకే చెప్తున్నా, నీ ద్వారా గొప్ప కార్యాలు చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. నీ వైఫల్యము, నువ్వు విరిగిపోయినా నలిగిపోయిన పరిస్థితులు దేవుడి చిత్తాన్ని ఆపవు అనేది నువ్వు గమనించాలి. ఆ కార్యం నీ జీవితాల్లో జరగాలంటే తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకిల్, ఆంటీ దేశాన్ని ఎంచుకున్నారు సువార్త ప్రకటించడానికి. ఇశ్రాయేలు దేశం ఎప్పటికప్పుడు తొట్టిల్లిపోతుంది, ఎప్పటికప్పుడు దేవుడి నుంచి దూరం అయ్యే పరిస్థితికి వచ్చింది. కానీ దేవుడు చేసిన పని, దేశం వైఫల్యం చెందింది కానీ దేవుడి చిత్తం ఎన్నడూ కాలేదు. దేవుడు దేశాన్ని కాకుండా ఒక మనిషిని ఎంచుకున్నారు దేశాలనేది చేరడానికి. ఆ మనిషి దాసుడుగా, సర్వ సృష్టికర్త దాసుడుగా వచ్చింది యేసు ప్రభువారు ఈ లోకంలోకి. ఈరోజు నేను చెప్పే మాట, నువ్వు ఒక రేళ్ళు లాంటి జీవితాన్ని, ఆరిపోయే జీవితాన్ని నువ్వు జీవితంలో ఉన్నా, దేవుడు నీ జీవితంలో వచ్చింది ఆ విరిగిపోయిన జీవితాన్ని తిరిగి కట్టడానికి. నువ్వు వైఫల్యాల్లో ఉన్నావేమో, నువ్వు ఒక కుటుంబంగా వైఫల్యం చెందావేమో, భార్య భర్తలుగా వైఫల్యం చెందాలి, సంఘంగా ఈరోజు మనం వైఫల్యం చెందాం. సర్వలోకానికి మన సంఘం ఆదర్శంగా ఉండాలి. కానీ మన సంఘంలో ఉన్న గొడవలను బట్టి, మన కుటుంబంలో ఉన్న గొడవల అనైక్యతను బట్టి, మన వైవాహిక జీవితంలో ఉన్న భేదాభిప్రాయాలు, మనస్పర్ధాలను బట్టి మన జీవితం లోకానికి ఆదర్శంగా లేదేమో. కానీ తమ్ముడు, చెల్లెమ్మ, నేను చెప్పే మాట, మీ ఒక్కరిని బట్టి దేవుడు అది మార్చాలని ఆశ కలిగి ఉన్నారు. గాడ్ వాంట్స్ టు టీచ్ ద వరల్డ్ ఎ లెసన్ త్రూ యూ. నీ ద్వారా లోకానికి ఒక స్వార్థ ప్రకటించాలని దేవుడు నిన్ను ఎంచుకున్నాడు. ఈరోజు నువ్వు ఒంటరి దానివి కాదు. దేవుడి చిత్తము నీ వైఫల్యాన్ని బట్టి, దేవుడి చిత్తం నీ గాయాన్ని బట్టి, దేవుడి చిత్తము నువ్వు విరిగి నలిగిపోయిన పరిస్థితులు, దేవుడి చిత్తం నువ్వు ఆరిపోయే జీవితంలో ఆరిపోయే పరిస్థితుల్లో ఉంటే దేవుడి చిత్తం ఎన్నడూ కూడా నెరవేరకుండా మారదు. ఆ దేవుడు నీ జీవితాల్లో చిత్తం నెరవేర్చాలని ఆశ కలిగి ఉన్నారు. ఆ చిత్తం నీ జీవితాల్లో నెరవేరాలి. ఏ విధంగా ఈ ఎద్దు తన బిడ్డని కాపాడుకోవడానికి సింహాలను ఎదుర్కొందో, ఆ విధంగా దేవుడు ఆయన పరిశుద్ధాత్మ శక్తితో నిన్ను నింపి నిన్ను కూడా ఈ లోకాన్ని ఎదుర్కొనే విధంగా, ఎవరైతే నిన్ను దూషిస్తున్నారో, ఎవరైతే నిన్ను విరగ్గొట్టి, ఎవరైతే నిన్ను గాయపరిచి, ఎవరైతే ఇంకా నువ్వు పనికిరాని వాడిగా చూసే విధంగా నిన్ను చేస్తున్నారో అలాంటి వారిని ఎదుర్కొనే విధంగా దేవుడు నిన్ను ఒక రెళ్ళులాగా కాకుండా, దేవుడు నిన్ను ఒక ఆరిపోయేవారు కాకుండా, ఆయన నీ తోడుండి నిన్ను బలపరిచి నీ జీవితాన్ని మార్చాలని ఆశ కలిగి ఉన్నారు. నువ్వు ఆలోచించు. ఆ దేవుడు ఈరోజు మీరు ఈ వీడియోలో చూస్తే ఒక్క హిప్పోపటమస్ ఆ ముసలి తింటుంటే ఏ విధంగా అక్కడున్న గుంపంతా వచ్చేసిందో, నీ కొరకు సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు పరలోకాన్ని వదిలి వచ్చాడు. నీ పాపాన్ని తీసుకున్నారు, నీ గర్వాన్ని తీసుకున్నారు, నీ స్వార్థాన్ని తీసుకున్నారు, నీ చెడు అలవాట్లని తీసుకున్నారు, నువ్వు దిగజారుడు జీవితాన్ని తీసుకొని ఆయన భరించి ఆయన కృప నీకు ఇచ్చారు. ఈ లోకంలో సరైన న్యాయవంతమైన తీర్పు ఇవ్వడానికి ఆయన ముందుగానే చెబుతున్నాడు ఏమి చేస్తున్నారనేది. ఈ వాక్యము ముందుగానే చెబుతుంది ఏమి జరుగుతుంది, జరగబోతుంది, ఏం జరగవలసిందనేది. ఇది నువ్వు నమ్మాలంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే, దేవుడిని సొంత రక్షకునిగా అంగీకరించగలిగితే, దేవుడు రక్షకుడి గురించి వాగ్దానం చేశారు యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో. ఆ రక్షకుడి లోకంలోకి వచ్చారు, ఆయన ఒక దాసుడుగా వచ్చారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 15వ వచనంలో మీరు గమనిస్తే ఆయన ఒక దాసుడుగా వచ్చారు. ఆయన మళ్ళీ రాబోతున్నారు. ఒకానొక సమయంలో, ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా గుర్తు, ఒకానొక సమయంలో మనిషి రూపంలో వచ్చిన యేసయ్య దేవుడుగా రాబోతున్నాడు మనుషులకి తీర్పు ఇవ్వడానికి. He came into this world as a man and he took the judgment of humans, but he is coming as a God to give the judgment to humans. ఈరోజు ఈ వాక్యం మీరెవరు వింటున్నా, మీ జీవితాల్లో ఈరోజు మీరు రక్షణ పొందండి. మీ విరిగిపోయిన జీవితాలను దేవుడు కట్టునుగాక, గాయపడ్డ జీవితాలను దేవుడు మాన్పునుగాక, ఆరిపోతున్న జీవితాలను తిరిగి వెలుగుమయంగా, మీ వైవాహిక జీవితాన్ని, మీ వ్యక్తిగత జీవితాలను, మీ సంఘ జీవితాన్ని, మీ కుటుంబ జీవితాలను దేవుడు కట్టునుగాక. నీ జీవితంలో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావేమో, నీ జీవితంలో ఏదో శోధనలలో నువ్వు ఉన్నావేమో, నీ జీవితంలో నీ గర్వఫలం లేదని, నీ జీవితంలో నీకు ప్రేమించిన వారు దూరం అయిపోయారు, మోసం చేశారని, లేకపోతే ప్రేమించిన వారు మరణించారని ఈరోజు నువ్వు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావేమో. కానీ తమ్ముడు, చెల్లెమ్మ, కన్నయ్య, ఆయన నీ కొరకు వచ్చారు.
ఆ అంకుల్ లాంటి వారు మీ కొరకు వచ్చారు. మీరు ఏ బాధలో ఉన్నా మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆయన మీ కొరకు వచ్చారు. నీ జీవితాన్ని మార్చడానికి వచ్చారు. జీవితంలో తిరిగి నీకు ఆ రక్షణ ఆనందాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఆ దేవుడు నీ జీవితాల్లో ఉండాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరు ఎవ్వరు మరవకండి. ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా దేవా, మా పాపాన్ని బట్టి, మా గర్వాన్ని బట్టి, మా స్వార్థాన్ని బట్టి, మా చెడు సహవాసాన్ని బట్టి, మా ఆత్మీయ జీవితంలో దిగజారుడు పరిస్థితులను బట్టి మీ నుంచి దూరం అయ్యాం. కానీ మా ఒక్కరి ద్వారా ప్రభువా మా కుటుంబం ఆశీర్వదింపబడే ఒక గొప్ప అవకాశాన్ని దయచేసిన దేవా మీకు ఎంతో వందనాలు. ఈ సత్యాన్ని తెలుసుకొని రక్షణ పొందిన ప్రతి బిడ్డ జీవితంలో మీ వాగ్దానము నెరవేరబడునుగాక తండ్రి. మీరు దీవించమని వేడుకుంటూ యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. వచ్చే వారం మళ్ళీ కలుసుకునేంత వరకు దేవుడు మిమ్మల్ని కాచి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సేవ బహుగా విస్తరిస్తూ ఉన్నాయి కదా. ఏ ప్రాంతంలో చూసినా, ఏ వీధిలో చూసినా, ఎవరొకరు ఏ కుటుంబంలో అయినా ఎవరొకరు సేవకులుగా ఉంటున్నారు, బలమైన విశ్వాసులుగా ఉంటున్నారు. కాబట్టి యేసు అనుచరుల పరిచర్యగా ఇలా మీరు సేవ చేయాలని ఆశ కలిగిన వారు, మీరు సేవ చేయాలని ఎంతో ఆశగా ఉంది కానీ సేవ చేయలేని పరిస్థితుల్లో ఉన్నవారు, మీకు కానీ సేవ చేయాలని ఆశ ఉంటే యేసు అనుచరుల పరిచయం ఎంతో బహుబలంగా విస్తరిస్తూ వస్తుంది. కాబట్టి సేవ చేయాలని ఆశ ఉంది. మేము ప్రాంతంలో ఉన్నవారము, మేము ఏ విధంగా సేవ చేయాలి, ఏ విధంగా అక్కడ మేము సేవలో పాల్గొనాలని వివరాలు తెలుసుకోవాలంటే ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేయండి. మీకు దేవుడి చిత్తమైతే మాతో పాటు కలిసి మీరు సేవ చేసే అవకాశం ఉంది. యేసు అనుచరులనే పరిచర్యలో సేవ చేసే అవకాశం ఉంది. మీరు ఏ ప్రాంతవాసులు, మీరు ఎప్పుడు రక్షణ పొందారు, ఏ విధంగా సేవలో మీరు ముందుకు వెళ్ళాలనే దర్శనాన్ని దేవుడు కలిగించారు అనేది మీరు మాకు తెలియజేయండి. మీ కొరకు ప్రార్థనాపూర్వకంగా ఏ ప్రాంతంలో మీరు సేవ చేయాలి అనేది మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సేవ చేయాలని ఆశగా ఉంది, సేవ చేస్తున్న కొంచెం బలహీనంగా ఉన్నారు, విస్తరించట్లేదు సేవ అనే ఆలోచనలో ఉంటే యేసు అనుచరుల పరిచర్యలో పాలుభాగస్తులుగా ఉండి మాతో పాటు చెయ్యి కలపండి. సర్వలోకానికి చెప్దాం యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది. కాబట్టి ఈ వివరాలు మాకు తెలియజేయండి. మిమ్మల్ని సంప్రదిస్తాం, కలిసి పరిచర్య చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.